కూడా సబ్స్క్రైబ్ చేయాలనేసి అయితే మీ అందరికీ తెలియజేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేస్తూ మన ఉద్యమాన్ని మనమే మన భూములలో ప్రచారం చేయాలని అయితే మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే మీడియా డబ్బులు ఇస్తే కానీ రాయట్లేదు, ఆ స్థితిలో ఉంది కనుక మనం యూట్యూబ్ ప్రచారం ద్వారా, వాట్సాప్ ప్రచారం ద్వారానే మన ఉద్యమాన్ని ప్రచారం చేసుకోవాలని ఇంత సమయం దాకా ఇక్కడ ఉన్నది ఒక నిమిషం మాట్లాడతారు. అందరికీ నమస్తే. నేను ఒక విశాఖ ఉప్పు నిర్వాసితుడిని. మీరు కూడా ఒకరిని. మా నాన్నగారికి స్టేట్ బ్యాంక్ లో భూమి ఇచ్చి పోగొట్టుకున్నారు. కాకపోతే మాకు ముగ్గురు అక్కలకి పెళ్లి చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు కొంచెం మేము ఇల్లు కట్టుకోలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. సో దీనికోసం ఎవరైనా మాట్లాడితే బాగున్నాను, ఎవరైనా ఏమేమి చేస్తే బాగున్నాను అని చూశాను. బట్ ఎక్కడ ఏ ఛానల్లోని, ఏ యూట్యూబ్లోని, ఏ టీవీస్లో కూడా మన కోసం ఎవరు చెప్పట్లేదు. నాకు బాధ అనిపించింది. ఎలాగైనా మన కోసం మనం మాట్లాడాలి, ఎలాగైనా మన కోసం 10 మందికి తెలియాలి అనేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. 3 తరాలుగా మారిన బ్రతుకులు, 32 ప్రాణ త్యాగాలు, 40 సంవత్సరాలుగా ఏ రోజు కాకపోతే రేపైనా మా బ్రతుకులు మారుతాయనే ఆశతో మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చాం. కాబట్టి మా కోసం ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నమస్కారం. నేను మాట్లాడుతుంటూ తప్ప ఏదో తెలుసు సార్. కాకపోతే నాకు చాలా బాధగా ఉంది సార్. నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను సార్, ఈరోజు రేపు మనకు జాబ్ వస్తుంది, మన బతుకు మారుతుంది. ఎప్పుడు సార్ మారుతుంది? ఏ సంవత్సరానికి నోటిఫికేషన్ లేదు సార్. ఇంకెప్పుడు మారుతుంది సార్ మా బతుకు? నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వాసు తెలుగు యూట్యూబర్. నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నేను ఇంకా ముందు చేస్తాను. నా ఛానల్ నేమ్ మళ్ళీ చెప్తున్నాను, వాసు తెలుగు యూట్యూబర్. సబ్స్క్రైబ్ చేయడం, నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని మరి కోరుతున్నాను.